తెలంగాణలో గత 4-5 రోజులుగా నడుస్తున్నటువంటి ఏకైక ఇష్యూ, 4-5 రోజులు కాదు, ఆల్మోస్ట్ లాస్ట్ 2 వీక్స్ డైవర్షన్ పాలిటిక్స్. తెలంగాణలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఇవన్నీ. ఇప్పుడు మీరు మాట్లాడేది ఏ టాపిక్ తెలియదు కానీ అందుకు ముందే అంటున్నా డైవర్షన్ పాలిటిక్స్ ఏపీలో నడుస్తుంది. ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారా, లేదు అసలు ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, ఏం చెప్తారు అసలు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ గా చేసింది కరెక్టా తప్ప? నేను కరెక్టా తప్ప అని అడుగుతున్నాను. మామూలు దాన్ని బట్టి కూడా మాట్లాడదాను, మీకు కూడా అభిప్రాయాలు ఉంటాయి కదా. మేబీ అంటే ఆయన కావాలని చేసింది కాదు, లేదంటే అక్కడ పోయి ఆయన తొక్కేసి వచ్చింది కాదు కదా. అన్ఫార్చునేట్ జరిగినప్పుడు దానికి రెండో రోజు రియాక్ట్ మూడు అవటం అనేది రోజు ఉదయం. ఎందుకంటే నాకు తెలిసి బన్నీ గారు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మిగతా వాళ్ళు కూడా మంచి వీళ్ళు డెఫినెట్గా కొంచెం ఎంపతి ఉన్నవాళ్ళు మనుషులు. చిన్న వాళ్ళు దగ్గర పనిచేసేవాళ్ళు మిగతా వాళ్ళు చెప్తారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ కొంచెం చిన్నప్పుడు కష్టాలు పడినా ఒక కుటుంబ ఇది ఉంది. ప్రభాస్ గారు కష్టాలు పడిన మనిషి కాదు. అల్లు అర్జున్ గారి సెలవు స్పూన్తో ఆయన వాళ్ళ తాతగారి సంగతి నాన్నగారి దగ్గర నుంచి పుట్టినాను. అందుకని ప్రజల సమస్యలు ఎక్కువ ఫీల్ అవటం అనేది తక్కువ సినిమాలో ఉంటుంది కానీ, బట్ మనిషికి దగ్గరగా ఉంటే మంచి మనిషి. ఆయన రెండో రోజు చేసిన పని ఏంటంటే మొట్టమొదటిగా వెంటనే వెళ్ళి దివంగత రేవతి గారిని భౌతిక ఆయన దర్శించి శ్రద్ధాంజలి ఘటించి ఆ అబ్బాయి వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి నేను ఉంటానని వాళ్ళ నాన్నగారికి అమరావతి గారి ఆయనకి చెప్పి అమరావతి భాస్కర్ గారికి చెప్పి అబ్బాయికి కావాల్సింది నేను చూసుకుంటానని చెప్పి చూసుకుని జాగ్రత్తగా వాళ్ళ మిస్సెస్ కూడా ఇది అన్నారంట, మనం మొత్తం ఇవ్వటం కాదు, కొంత రేపొద్దున ఏమైనా జరిగితే అబ్బాయికి ఉండేటట్టు ఏమైనా ఇబ్బంది జరిగితే చూసుకుంటూ కూడా ఎక్కువ ఇద్దాం అనుకుని పాజిటివ్గానే బన్నీ గారి కుటుంబంలో చెప్పారంట. అది చేయాల్సింది మిస్ అయిపోయింది. దీంట్లో నిరుద్ధవాల్సి దీంట్లోనే రేవంత్ రెడ్డి గారు పాయింట్ కొట్టారు. అసెంబ్లీలో మాట్లాడిన దానికి నేను అనేక మందితో సామాన్యులతో 100 మందికి 80% మంది రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అని చెప్పారు. మెయిన్ పాయింట్ ఎందుకు పరామర్శించలేదు ఒకటి. రెండో పాయింట్ ఆయన నిజంగా రెండోది పోలీసుల మీద ఆవాస్తం పెట్టారు. ఏమని? 1 సైడ్ వెర్షన్ ప్రచారం చేసింది ఏంటి? పోలీసు పర్మిషన్ ఇచ్చాం, వాళ్ళు చేయలేదని ప్రచారం పెట్టారు. మరి పోలీసులు డిఫెన్స్ తప్పు కదా, పోలీసుల మీద అలా చేయకూడదు. పోలీసుల తర్వాత కాగితాలను ఎత్తుకుని వచ్చిన తర్వాత ఇదిగో మేము రిజెక్ట్ చేసామని చెప్పించారు. అంతవరకు పోలీసులు పర్మిషన్ పెడితే అలా వెళ్ళిపోయింది కదండి. పోలీసులు డిఫరెంట్ కొన్నిసార్లు పోలీసులు వ్యవస్థలో కాగితాలు ఎక్కడ ఎత్తుకుంటే టైం పడుతుంది, ఎవరు ఇవ్వలేదని. అది తప్పు కదండి. కానీ ఒకటి మాత్రం సత్యం, అసలు నిజంగా కనుక సంజయ్ థియేటర్ వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పారా? చెప్పినా రష్మిక మందన్న గారు, అల్లు అర్జున్ గారు ఎందుకు వచ్చారు? వస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా పొరపాటు అండి. పర్మిషన్ లేకపోయినా సెలబ్రిటీ వచ్చి అక్కడ దానికి తోపోయారంటే ఖచ్చితంగా మొట్టమొదటి పొరపాటు. ఇఫ్ ఇట్ ఈస్ సో మొదటి కారణం వీళ్ళిద్దరు అవుతారు. రెండోది పర్మిషన్ లేనప్పుడు ఇంటి దగ్గర ఆపాలి, వస్తున్నట్టు అందరూ తెలుసు. అన్ని వేల మంది ఆ థియేటర్లు రాకముందే వచ్చే దాంట్లో ఇంద్రపార్క్ దగ్గర ఆఫీసర్స్ పోలీసులు వద్దని వెళ్ళిపోని చెప్పాలి కదా. నేను చెప్పింది తప్పండి, చెప్పాలి కదా. ఆయన వచ్చారు, జనాలు అంతమంది వచ్చారు. వచ్చినప్పుడు ఆడు మీరు వెనక్కి వెళ్ళిపోండి చెప్తే వెనకపోయారు కదా. అక్కడే జంక్షన్ వాడితే మిగతా థియేటర్లు రాకముందు వెనక్కి వెళ్ళిపోయారు కదా. ఆ పోలీసులు కదా దాడి చేసి లోపలికి పెట్టింది కానీ పర్మిషన్ లేనప్పుడు ఇలా తీసుకొచ్చారు. నేను అడుగుతున్నానండి, పర్మిషన్ లేనప్పుడు వెళ్ళిపోండి అని చెప్పాలి కదా. అంతే కదా. సరే లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పినా సరే నాకు చెప్పలేదు అంటున్నారు అర్జున్ గారు. మేనేజర్ చెప్పేవాడినా మేము వచ్చి అంటున్నారు. యూ హ్యావ్ టు బిలీవ్ ద పోలీస్, వాళ్ళ వ్యవస్థను కూడా బిలీవ్ చేయాల్సింది. నాకు చెప్పారు 11:40 చెప్పగానే బయలుదేరి వచ్చేసాను. నేను 10 నిమిషాలు వెయిట్ చేశారు, బయటకు వెళ్ళిపోయాను. దట్స్ డిబేటబుల్. లెట్ న్యాయస్థానాలు ఏది నిర్ణయిస్తాయి. కానీ రెండోసారి ఢిల్లీ వెళ్తే రేవంత్ రెడ్డి గారికి కొంతమంది అంటా ఉన్నారు, ఏమని ఆయన పేరు మర్చిపోయిన దానికి తీసుకున్నారు అని చెప్పి. ఐ డోంట్ థింక్ సో. రేవంత్ రెడ్డి గారు ఇట్స్ లైక్ దట్. నేను అలా అనుకున్నాను. రేవంత్ రెడ్డి గారు అలాగే ఏదో పేరు చెప్పగానే ఆయన ఏదో చేశారు అంటలేదు. కానీ ఆ లోపల ఈ సినిమా పరిశ్రమ ఏంటి, నేను వచ్చిన తర్వాత నిజంగా ఎవరు కొత్త వ్యక్తి చంద్రబాబు నాయుడు వస్తే తర్వాత అండి, కొత్త వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు 6 నెలల్లో సన్మానం పెట్టుకుని మా కోర్టులు ఏదో మర్యాద ఏదో చేస్తారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని పిలిచి ఏదో సన్మానం చేసి అడిగారు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇమీడియట్ గా కదిలి వెళ్ళేటువంటి అసలు ప్రమాణ స్వీకారానికి కూడా అవసరం లేదు. ముఖ్యమంత్రిగా గెలిచారనగానే ఇమీడియట్ గా 2వ రోజు 3వ రోజు వీళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్ళిపోయి అభినందించేసి వస్తారు. అంతకుమించి ఎవరు గెలిచినా ఎందుకు ఎవరి దగ్గరికి వెళ్ళరు. మహేష్ బాబు గారితో సహా వెళ్ళొచ్చిన ఫోటోలు ఉన్నాయండి. రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత 7 మంది కలిసి
అంటే ఇప్పుడు నాకు అభిమానం ఉంటే నేను వెళ్ళి కలిసి రావడం వేరండి, ఇండస్ట్రీ పరంగా వెళ్ళడం వేరు కదా. 10 మంది వీళ్ళు కలిసి వచ్చారు కానీ నిజంగా రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేయలేదు వీళ్ళు. అందువల్ల ఆయన చేశాను కదా, నిర్లక్ష్యం చేశారు కదా. హూఈస్ బాస్, నేను 2 విషయాలు మెచ్చుకుంటాను. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా నన్ను తిడితే తిట్టుకోండి కానీ ట్రోల్ చేసే బ్యాచ్ వాళ్ళకి అలవాటు కదా. 2019 తర్వాత మేము ఉధృతంగా ఉద్యమం చేసినా చూపించకుండా, మీడియాలు చూపించకుండా చేసి మేము ఉద్యమం చేయలేదని చెప్పి ట్రోలింగ్ చేసి నీచి నికృష్టంగా ట్రోల్ చేసిన తర్వాత నాయకుడికి బాధ కలిగితే మిగతా వాళ్ళ కుటుంబాలు బాధలు ఉండవండి. వాళ్ళ నాయకులు ఒకళ్ళే ఉంటారా ఏ పార్టీ వాళ్ళన్నా? మేము ఉధృతంగా ఉద్యమం చేసి ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో వందలాది మందితో ధర్నాలు చేస్తే ఒక అక్ష ముక్క రాయలేదు, 26 జిల్లాల్లో చేస్తే ఒక సెకండ్ చూపించలేదు. చర్చలకు మమ్మల్ని బాగానే చేస్తారు. అప్రకటితంగా 5.5 సంవత్సరాలు అయింది, నేను రావట్లేదు బయటికి. అప్పుడప్పుడు చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నాను, ఎవరో 100కో 1 ఒకళ్ళు నేను చెప్తున్నాను. ఎలా ఉందంటే ఆ విధంగా ట్రోల్ చేయడం కాదండి. ఇవాళ ఎవరెక్కడ ఉండాలో చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. ఎస్, మీకేమన్నా ప్రేమ అభిమానాలు ఎక్కువనేమో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మీద. కొంతమంది బారింగ్ ఏ ఫ్యూ, నాకేం లేదండి. నాకు సంబంధం ఉంది. మా ఫాదరు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద థియేటర్స్ దాంట్లో పార్ట్నర్. పైగా ఎన్టీ రామారావు గారు కొండవీటి సింహం సినిమాల నుంచి అనేక సినిమాలకి, రజనీకాంత్ ఎవరైనా కమల్ హాసన్ గారు నటించిన సినిమాలు, అనేక సినిమాలు రైట్స్ కొనేవాళ్ళం మేము. అందుకే సినిమా పరిశ్రమతో నాకు బాగా సంబంధం ఉంది చిన్నప్పుడు, తెలుసు. అది కాకుండా దాసరి నారాయణరావు గారు, కోటి రామకృష్ణ గారు, రామకృష్ణ ప్రిన్సెట్ రవి గారు, చలం గారు, అల్లరమణ గారు, కోకడ అప్పారావు గారు, వడ్డీ రామాజన్ గారు, డైరెక్టర్ బావ గారు, ఇందులో కొంతమంది హాస్పిటల్ పుట్టారు చెప్తున్నానండి. పాలకొల్లు, అందరూ పాలకొల్లు, గొప్ప కళాక్షేత్రం పాలకొల్లు, అందరు పరిచయం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఏదైతే ఇవాళ ఉందో చలనచిత్ర పరిశ్రమ సామాన్యుల పట్ల లేదు, వాళ్ళకి అనుకూలంగా లేదు. మరి దర్శకత్వం దాసరి నారాయణరావు గారు ఏదైతే వెళ్ళిపోయారో, మా మిత్రులు పెద్దలు వెళ్ళిపోయారో, ఒక గ్యాప్ వచ్చేసింది. ఇంకో విషయం ఏంటంటే, అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన ఉద్యమాలు జరిగినప్పుడు ఎటు సైడ్ తీసుకోలేదంటే నేను ఒప్పుకున్నాను, వాళ్ళకి ఇబ్బంది ఉంది. కానీ విభజన అయిన తర్వాత కేటీఆర్ గారితో సహా అన్ని పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు వస్తున్నాయి, ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన తర్వాత ప్రత్యేక హోదా కోసం ఆత్మత్యాగం అనేక మంది చేసుకుంటే కనీసం కన్నీటి పొట్టు రాల్చలేదు కదా. ఒక టిట్టు ఇలా ఫోన్ తీసి టిట్టు వేయడానికి కూడా వీళ్ళకి కనీసం మనసు అంగీకరించలేదంటే వీళ్ళు ఒక మానవత్వం మనుషులు చెప్పాలండి. అదేంటండి జనరల్ గా స్పందించారు కానీ మీరంటే అనొచ్చు, అదేదో జల్లికట్టు అంట, ఎద్దుల క్రీడ అంట, తమిళనాడులో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉరికెత్తుకుపోయి వాళ్ళ సంఘీభావాలు. ఆంధ్రప్రదేశ్ హక్కులు మీకు అదే రాయలసీమ ఉత్తరానికి ₹1 రాకపోతే మేము చేస్తుంటే కనీసం మేము వచ్చాం కదా, మూవీ ఆర్టిస్ట్ వచ్చాం కదా, నేను రామకృష్ణ వచ్చాను, వినపత్రం ఇచ్చాం కదా మేమందరం. ఆ నాగినీడి గారు, ఆర్ నారాయణమూర్తి గారు, ఇంకొక యాక్ట్రెస్ వాళ్ళు వచ్చారు. శివాజీ గారు కొంతకాలం మాతో కూడా పనిచేశారు విత్ డ్యూ రెస్పెక్షన్. తర్వాత మరి ఆయన ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్స్ చెప్తాను. ఏంటండి ఏం పరిశ్రమ అయిపోయింది? విత్ డ్యూ రెస్పెక్ట్, మనిషి సేవ చేస్తున్నాడు ఎవరు, మహేష్ బాబు గారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అయిపోతుందో ఆ పుండు గారు స్పందించలేదు. తగ్గేదేలే అన్న అర్జున్ గారు దాంట్లో తగ్గిపోయారు. బాద్షా డిసైడ్ చేస్తే వారు 1 సైడ్ అంటే ఒక్కసారి డిసైడ్ చేయొచ్చు కదా. మీకు ఎక్కువ అత్యధిక కలెక్షన్ తెలుగు ప్రాంతాల్లో కోస్తా రాయలసీమ నుంచి వస్తుంది కదా, అనేక మంది ఆత్మత్యాగం చేసుకున్నారు కదా, రాలేదు. షేర్ ఖాన్ ఒక్కడిని కాదు 100 మంది వచ్చి నేను వేసేస్తానన్న రామ్ చరణ్ గారు 100 మందిని కాదు, కనీసం ఒక్కడిని కూడా నిలదీయలేదు. మోడీ గారిని కలిశారు, మంచు మోహన్ బాబు గారు కలిశారు, ఒక్కడు మాట్లాడారా? మోడీ గారికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, విభజన ఒక్క మాట మాట్లాడారు. ఏమండి, నాటు సినిమా పాట వస్తే ఓకే, మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు లేరు, ఏం జరుగుతుంది? వీళ్ళందరి కోసం మనం తప్పించాలండి. సామాన్య ప్రజల పట్ల నిబద్ధత లేని వాళ్ళు ఏదో వ్యక్తిగత 100,000 కోట్లకి వెళ్ళిపోయారు కాబట్టి వ్యక్తిగతంగా ఏదో చేయవచ్చు, రెస్పెక్టింగ్ అదర్వైజ్ సామాన్యుల పట్ల మిగతా ఒక రాష్ట్ర సమస్యల పట్ల ఎవరికి ఇబ్బంది లేని సమస్యలు విభజన కంటే అర్థం చేసుకున్నాం. కనీసం స్పందించిన వీళ్ళ సైడ్ మనం ఉండాలా? చెప్పండి మీరు నాకు. ఫ్యూ కొంత తమ్మారెడ్డి భారద్వాజ్ గారు, సంపూర్ణేష్ బాబు గారు, ఆయన నిఖిల్ గారు, వాళ్ళందరూ సంగీతం. నేను ఐమ్ నాట్ డెనైయింగ్ దట్, వి రెస్పెక్ట్ దెమ్. అందులో కొంతమంది ఫోన్ చేసి నాకు చెప్పిన వాళ్ళు రాలేని పరిస్థితిలో ఎక్కడో షూటింగ్లో ఉండిపోయాను. దాంట్లో మిగతా వాళ్ళు ఏమైపోయింది? ఖైదీ 150 కొట్టారు, ఏమైపోయింది? అఖండ గారు ఏమైపోయారు? గౌతమిపుత్ర సత్యనారాయణ గారు ఏమైపోయారు? ఈయన మాట్లాడారు కదా, ఆయన దాంట్లోనే చనిపోయారు కదా, మునుకోటి చిరంజీవి గారి సభలోనే చనిపోయారు కదా. భౌతిక మేము వెళ్ళి ఆయన తప్పించే మరి ఎవరన్నా పలికిచ్చారా? ఉడతాబాకి సాయం అన్నా పావుల పడి సాయం చేసి వచ్చాం. ఆ తర్వాత
బాలకృష్ణ గారు ప్రత్యేక హోదా కోసం ఏమైనా చేస్తాను డ్యామ్ తీసుకొని భీకరంగా మాట్లాడారు, అఖండ తరహాలో అఖండ బాపులాగా మాట్లాడారు కదా, ఏమైనా చేశారు ఇప్పుడు ఏం చేయాలండి వీళ్ళ గురించి? ఆయన బజాబంతి తిరిగి కొట్టాలి మనం? నోవే.